ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఈరోజు చూడగలుగుతున్నారు అంటే అది యాదృచ్ఛికం మాత్రం కాదు అనుకోండి. మీరు చూడకపోయినా కానీ మీ యొక్క మనసులోని ఆవేదనను చూసి ఆ యొక్క మహాదేవుడే పంపినటువంటి ఒక సంకేతం ఇదనే చెప్పాలండి. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్నటువంటి నరకము, నమ్మినటువంటి వారి వెన్నుపోటు వల్ల ఎంత కష్టపడినా కానీ అందనటువంటి గుర్తింపు, నా యొక్క జీవితంకి ఇంతేనా అనేసి మీరు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రాత్రులు ఎన్ని ఉన్నాయో అది మీకు మాత్రమే తెలుసండి. కానీ ఆగండి, కాలచక్రము అనేది మారిపోబోతుంది. రాబోయేటువంటి 4 రోజులు అంటే ఏప్రిల్ 12, 13, 14, 15 తేదీలు, ఈ 4 రోజులు మీ యొక్క జీవితంలో నిశ్శబ్దంగా ప్రవేశించి మీ యొక్క తలరాతను శాశ్వతంగా మార్చబోతున్నాయండి. మీ యొక్క గతాన్ని వదలలేకపోతున్నారా? ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తుందా? మీ చుట్టూ ఉన్నటువంటి వారిలో అసలైనటువంటి శత్రువులు ఎవరో తెలుసుకోవాలని ఉందా? మరి ఇది సాధారణ జ్యోతిష్యం కాదు. మీ యొక్క ఆత్మకు మహాదేవుడు ఇస్తున్నటువంటి అంతిమ సందేశం. ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా వినండి. ఎందుకంటే మీ యొక్క విజయానికి పునాది ఇక్కడే మొదలు కాబోతుంది. మీ మనసులో ఎన్నాళ్ళ నుండో మీరు తెలియనటువంటి భారం ఉంది కదండి. ఒక ప్రశ్న అనేది మిమ్మల్ని లోపల నుండి అంతా కూడా తొలించి వేస్తుంది. నా కష్టాలు ఎప్పటికీ తీరవా? నా యొక్క జీవితం ఇక ఇలానే ఏడుస్తూ గడపాలా అనేసి మీరు అడిగేటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇక్కడి నుంచే. ఈ యొక్క సమయము అనేది ఆసన్నమైంది. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి మామూలు రాశి ఫలితాలు కాదండి. ఈ యొక్క రాశి వారిని మీ యొక్క తలరాతలను తిరిగి రాసేటువంటి కాలం నిర్ణయం. ముఖ్యంగా ఈ 4 రోజులు మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపును తీసుకురాబోతున్నాయి. నిశ్శబ్దంగా ప్రవేశించబోతున్నాయి. కానీ అగ్నిపర్వతం లాంటి మార్పులను అయితే మీకు ముందుకు తీసుకురాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు పడినటువంటి అవమానాల కన్నా కన్నీళ్లు, మిమ్మల్ని నమ్మినటువంటి వారి వల్ల కలిగినటువంటి నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా ఎత్తు అయితే మీ 4 రోజులు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు వేసేటువంటి ఎత్తులు, మీరు ఎక్కడ కూడా తప్పు చేస్తున్నారో అర్థం కాక నిద్రపోలేనటువంటి రాత్రులు అనేవి గడిపారు కదా. మరి ఆ యొక్క అయోమయం అంతటికీ కూడా తెరపడేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పాలి. ఇది మిమ్మల్ని భయపెట్టేటువంటి జ్యోతిష్యం కాదు మిత్రమా. ఎంతోమంది అనుభవజ్ఞుల యొక్క సిద్ధాంతాల యొక్క గ్రహస్థితులు విశ్లేషణలకు అంతా కూడా క్రోడీకరించిన నగ్న సత్యం. అయితే మీ యొక్క జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసి ఒక కొత్త అధ్యాయం అనేది మొదలు కాబోతుంది. ఈ యొక్క ప్రయాణం మీదే. ఎంతవరకు అంటారా? మిమ్మల్ని వదిలి ఎవరు వెళ్ళిపోతారు? మీ యొక్క భవిష్యత్తును మార్చేటువంటి ఒక అడుగు ఏది అనేసి అన్ని విధాలుగా కూడా ఈ వీడియోలో అక్షరం అనేది పొల్లుపోకుండా తెలుసుకుందాం. అందుకే ఒక చిన్న విన్నపం మిత్రమా, ఈ వీడియో జనాల ముందు కాకుండా ప్రశాంతంగా ఒంటరిగా విని, ఎందుకంటే ఆ యొక్క మహాదేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రస్తుతం మీరు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ మీ లోపల ఒక మహా సంగ్రామం అయితే జరగబోతుంది. నేను చేసినటువంటిది తప్పేంటి, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అనేటువంటి ఆలోచనలు మిమ్మల్ని అలసటకు గురి చేస్తున్నాయి. మీ యొక్క బలహీనతలు కాదు, కానీ మీ యొక్క బలాన్ని ఇతరుల కోసం ధారపోసి మీకోసం ఏది కూడా మిగిల్చుకోకపోవడమే మీకు బాధకు ఈ కారణం. అయితే ఈ మాసంలో తొలి రోజుల్లోనే మీ యొక్క మనసును అత్యంత సన్నిహితంగా మారింది. చిన్న మాట మిమ్మల్ని అంతా కూడాను గాయపరుస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది మీ యొక్క బలహీనత కాదు. రాబోయే పెను మార్పులకు ముందు మీ యొక్క ఆత్మకు జరుగుతున్నటువంటి ఒక శుద్ధి ప్రక్రియ. అయితే మిత్రులారా, మీరు ఎప్పటి నుండో కూడా మర్చిపోయాననేసి అనుకున్నటువంటి పాత బాధలు దూరమైపోయారు అనేటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు, మధ్యలోనే ఆగిపోయినటువంటి కలలు ఈ నెలలో ఈ 4 రోజుల్లో మీకు మళ్ళీ ఎందుకు గుర్తొస్తున్నాయో తెలుసా? ఇది మాత్రం యాదృచ్ఛికం కాదు. అయితే మీ యొక్క కర్మచక్రం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి మలుపు అనేది దగ్గర నిలబడబోతుంది. గతాన్ని కేవలం గుర్తు చేసుకోవడం కాదు, ఆ యొక్క గతం నుండి ఒక పాఠం అనేది నేర్చుకునేటువంటి విధి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఆ యొక్క పాత గాయాలను పూర్తిగా అంగీకరించకుండా వాటిని మీ యొక్క మనసులో నుంచి అంతా కూడా తుడిచివేయడానికి మీరు ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు కదా. అందుకే కాలం మిమ్మల్ని వెనక్కి కాదు, మరి మీ యొక్క జ్ఞాపకాలను మళ్ళీ తీసుకురాబోతుంది. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని మానసికంగా బంధనాల నుండి మిమ్మల్ని అయితే విముక్తి చేయడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఈ సమయం అంతా కూడాను ఎవరితోనూ కూడా మాట్లాడాలనిపించదు. నలుగురిలో ఉండాలి అన్నా కూడా ఆసక్తి అనేది తగ్గుతుంది. అందరూ కూడా దీన్ని డిప్రెషన్ అనేసి అనుకోవచ్చు, కానీ ఇది డిప్రెషన్ కాదు. మీ యొక్క ఆత్మ మీతో మాట్లాడుతున్నటువంటి సమయం. అయితే సాధారణంగా లోకమంతటికీ కూడా తోడుగా ఉంటారు, కానీ తమకు తాము తోడుగా
తోడుగా ఉండటం మర్చిపోతారు. అందుకే విధి అనేది మిమ్మల్ని కొద్దిగా అందరికీ కూడాను దూరంగా తీసుకువెళ్తుంది. మీ లోపల ఉన్నటువంటి గందరగోళానికి సమాధానం బయట ఎవరి వద్ద నుండి కూడాను ఎటువంటి సలహాలు అనేవి దొరకదు. అది మీ యొక్క అంతర్గతంలోనే మీకు వెతుక్కోగలుగుతారు. ఈ రోజుల్లో మీరు అనుభవిస్తున్నటువంటి ఒంటరితనం ఒక శాపం కాదు, అది మీ యొక్క భవిష్యత్తుకు పునాది వేసేటువంటి ఒక రహస్య వరము అని చెప్పాలి. అయితే మీకు ఈ 4 రోజులు మీలో ఒక నిశ్శబ్దత విప్లవం అనేది మెలుగుతుంది. మీ యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. గతంలో మీరు ఎందుకు అంత బాధలను భరించవలసి వచ్చింది, మీ యొక్క విలువను మీరే ఎందుకు తగ్గించుకోవలేశారు, అయితే ఎవరి కోసమో మీ యొక్క మీ యొక్క ఆత్మ గౌరవాన్ని ఎందుకు పణంగా పెట్టారు అనేటువంటి ప్రశ్నలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కదూ. ఇది ఇతరులపై చేసేటువంటి తిరుగుబాటు కాదు, ఇది మీ యొక్క స్వభావానికి దొరికినటువంటి పునర్జన్మ. అయితే మీ యొక్క జీవితంలో మార్పు ఎప్పుడూ కూడా నెమ్మదిగానే వస్తుంది, కానీ అది ఒక్కసారిగా మొదలైతే హిమాలయాలు అంత బలంగా నిలబడుతుంది. అయితే ఈ యొక్క మార్పును ఎవరూ కూడా ఆపలేరు. అతి ముఖ్యమైనటువంటి విషయం, మీ చుట్టూ ఉన్నటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఒక కఠిన పరీక్షను మీరైతే ఎదుర్కోబోతున్నారు. మీరు ప్రాణంగా నమ్మినటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తనలో మార్పు అనేది రావచ్చు. వారి యొక్క మాటల్లో చల్లదనము, వారి యొక్క స్పందనలో నిర్లక్ష్యము మిమ్మల్ని గాయపరవచ్చు. కానీ నిజానికి ఇది మీకు జరుగుతున్నటువంటి మేలే అని చెప్పాలి. ఎవరు మీతో నిజంగా ఉన్నారు, ఎవరు మీ యొక్క అవసరం కోసం మాత్రమే మిమ్మల్ని ముసుగు వేసుకొని నటిస్తున్నారు అనేటువంటి విషయం అయితే ఈ 4 రోజులు మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బంధాన్ని కోల్పోవడం వల్ల వచ్చేటువంటి బాధ కంటే ఒక భ్రమ నుండి బయటపడడం వల్ల కలిగేటువంటి లాభం చాలా పెద్దది. ఈ నిజం ఇప్పుడు మిమ్మల్ని కాపాడేటువంటి కవచంలా మారుతుంది. ఇంతకాలము మీ యొక్క కుటుంబంలో మీరు చేసినటువంటి దానికి విలువ అనేది లేకపోవచ్చు, మీ యొక్క ఆలోచనలు చిన్నవిగా చూసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా తారుమారు కాబోతున్నాయి. మీ యొక్క అనుభవానికి, మీ యొక్క సహనానికి గుర్తింపు లభించేటువంటి కాలం మొదలయ్యింది. కుటుంబంలో ఎవరో ఒకరు మీకు సహాయం కోసమో లేదంటే మీ యొక్క సలహా కోసమో మీ మీద ఆధారపడేటువంటి పరిస్థితి అయితే రాబోతుంది. అప్పుడే మీకు వారి యొక్క విలువ అనేది తెలుస్తుంది. మీ యొక్క స్థానం కుటుంబంలో మళ్ళీ బలపడేటువంటి దిశగా గ్రహాలు అయితే అనుకూలించబోతున్నాయి. అయితే మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ఈ యొక్క మార్పు అనేది ఒక్క రోజులో కనిపించకపోవచ్చు, కానీ ఒక్కసారిగా మీ యొక్క చక్రం అనేది తిరగడం మొదలైతే మాత్రం అది వెనుక తిరిగి అనేది ఉండదు. ఇక ముఖ్యంగా మీకు కుటుంబంలో మీ యొక్క స్థానం మళ్ళీ బలపడేటువంటి కాలం అయితే మొదలయ్యింది. ఇంతకాలం మిమ్మల్ని చులకనగా చూసినటువంటి వారు, మీ యొక్క మాటను పెడచెవిన పెట్టినటువంటి వారు ఇప్పుడు మీ యొక్క అనుభవానికి, మీ యొక్క సహనానికి తలవంచక తప్పదనే చెప్పాలి. అయితే ఈ గౌరవం అధికారంతో రాదు, మీ యొక్క ప్రవర్తనతో వస్తుంది. గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీ యొక్క మాటలకు కుటుంబంలో తిరుగులేనటువంటి విలువ అనేది చేకూరుతుంది అనే చెప్పాలి. మీ యొక్క ఆర్థిక విషయాలకు వస్తే ఇప్పుడు మరొక ప్రమాదకరమైనటువంటి మలుపులో ఉన్నారని చెప్పాలి. అయితే రేపటి నుండి అంటే ఈ 4 రోజుల్లో మీకైతే ఈ మధ్యలో ఆకర్షణీయమైనటువంటి అవకాశాలు అయితే రాబోతున్నాయి. తక్కువ పెట్టుబడులు ఎక్కువ లాభం అనేటువంటి మాటలతో మిమ్మల్ని ఎవరైనా కానీ భ్రమలో పెట్టవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క మెరుపుల వెనక లోతైనటువంటి అగాధము అనేది దాగి ఉంది. అయితే సహజంగానే మీరు నమ్మకస్తులు, కానీ ఈ రోజుల్లో అతి విశ్వాసము మీ కొంప ముంచుతుంది అనే చెప్పాలి. మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆఫర్ వెనుక ఉన్నటువంటి నిజాన్ని చూడగలిగితేనే మీరైతే నష్టాల నుండి తప్పించుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులను ఆపండి. అప్పుడే రాబోయేటువంటి రోజుల్లో మీ చేతికి ఆర్థిక స్థిరత్వం అనేది చిక్కుతుంది. ప్రేమ మరియు అనుబంధాల విషయంలో మీ యొక్క దశ అనేది అత్యంత కీలకమైనది అని చెప్పాలి. కొందరి యొక్క జీవితాల్లో విషతుల్యతంగా మారినా కానీ ఒక బంధం ఇప్పుడు ముగింపు దశకు అయితే చేరుకోబోతుంది అనే చెప్పాలి. అది అంతా కూడా విడిపోవడం బాధగా అనిపించినా కానీ మీ యొక్క ఆత్మ ఎదుగుదలకు అది చాలా అవసరము. మరికొందరికి ఏమో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. ఊహించినటువంటి విధంగా ఒక కాల్ అనేది లేదంటే ఒక మెసేజ్ మీకు మనసుకు కదిలించవచ్చు. కానీ మిత్రమా, భావోద్వేగంతో కాకుండా స్పష్టతతో ఆలోచించండి. గతంలో మీరు చేసినటువంటి తప్పులనే మళ్ళీ మీరు పునరావృతం చేసుకోకండి. ఈసారి మీ యొక్క విలువను మీరే కాపాడుకుంటేనే ఆ యొక్క ప్రేమ అనేది మీకు శాంతిని ఇస్తుంది. ప్రస్తుతం మీరు ఒక ధర్మ సంకటంలో ఉన్నారు. అయితే మీ ముందు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి సులభంగా అనిపిస్తుంది, కానీ అది తాత్కాలికమే. మరొకటి భయంగా, కష్టంగా అనిపిస్తుంది, కానీ అది మీ యొక్క జీవితాన్ని శాశ్వతంగా మార్చి నిజమైనటువంటి మార్గం. అయితే మీ యొక్క విధి
ఎప్పుడూ కూడాను పూలబాటలో ఉండదు. కష్టమైనటువంటి దారిని ఎంచుకునేటువంటి ధైర్యం మీకు ఉంటేనే ఆ యొక్క భవిష్యత్తులో మీరు గౌరవప్రదమైనటువంటి స్థానానికి అయితే చేరుకోగలుగుతారు. మీ యొక్క వృత్తి లేదంటే నివాస విషయంలో మీరు తీసుకోబోయేటువంటి ఈ యొక్క నిర్ణయం మీ యొక్క జీవితాన్ని నిశ్శబ్దంగా కానీ అత్యంత శక్తివంతంగా కానీ మార్చబోతుంది. ఇక శత్రువుల గురించి మాట్లాడదాం. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనేటువంటి చూసినటువంటి వారు ఇప్పటి వరకు మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వారిలో మీరు యుద్ధం చేయవలసిన అవసరం ఏదీ లేదు. ఎందుకంటే కాలమే ఇప్పుడు మీకు మీ యొక్క పక్షాన్ని నిలబడింది. మీ యొక్క శక్తి పెరుగుతున్న కొద్దీ ఆ యొక్క అదృశ్య శత్రువులు అంతా కూడా తామంతట తామే పక్కకు తప్పుకుంటారు. మీ యొక్క దారి ఇప్పుడు మరింత స్వచ్ఛంగా పారదర్శకంగా మారిపోబోతుంది. శరీర ఆరోగ్యానికి మించి మీ యొక్క మనసును ఆరోగ్యమే ఇప్పుడు మీకు ముఖ్యమైనటువంటి అంశం. చిన్న చిన్న అలసటలు నిద్రలేనటువంటి మిమ్మల్ని వేధించవచ్చు. ఇటువంటివి అన్నీ కూడా కారణాల వల్ల మీరైతే లోపల దాచుకున్నటువంటి భావోద్వేగాల భారం వల్లే మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా మీ యొక్క శరీరం అనేది బలపడుతుంది. ఈ సమయం మీకు కావాల్సింది మందులు కావు, కొంచెం మౌనము, కొంత స్వీయ సమయము. అయితే ప్రస్తుతం మీకు అనుభవిస్తున్నటువంటి చిన్నపాటి అలసట అనేది అర్ధరాత్రి నిద్రలేమి లేదంటే ఏకాగ్రత అనేది లోపించడం వంటివి ఏదో ఒక అనారోగ్యం వల్ల వస్తున్నవి కాదు. ఇది మీ యొక్క అంతర్గతం ఇస్తున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతం. శని భగవానికి ప్రభావం వల్ల మీకైతే సహజంగానే బాధలు ఇతరులతో పంచుకోలేక లోపల అంతా కూడా అణిచివేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క మౌన వేదన మీ యొక్క శరీరంలో శక్తిని తగ్గిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క మార్పు మీ యొక్క మనసులో భావోద్వేగాల భారం పైన శరీరం పైన ఒత్తిడిని పెంచుతుంది. ఈ సమయంలో మీకు కావాల్సింది అల్లా కూడా మందులు కాదు, కేవలం ప్రశాంతకరమైనటువంటి మౌనం. రోజుకు 10 నిమిషాలు మీకోసం మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి శ్వాసపై ధ్యాస అనేది పెట్టండి. మీ యొక్క మనసును అంతా కూడా నెమ్మదించిన క్షణమే మీ యొక్క శరీరం మళ్ళీ నూతన ఉత్తేజాన్ని పుంజుకుంటుంది. అయితే ఈ 4 రోజులు మీకు అంటే కళ్ళ కనేటువంటి అత్యంత విచిత్రంగా మీ యొక్క గతాన్ని అంతటినీ కూడా స్పందించినటువంటి జ్ఞాపకాలు నిండి ఉంటాయి. ఎప్పుడో మర్చిపోయినటువంటి వ్యక్తులు లేదంటే మళ్ళీ వచ్చేటువంటి ఒక రకమైనటువంటి దృశ్యాలు మిమ్మల్ని అంతా కూడా ఆశ్చర్యపరవచ్చు. మిత్రమా, వీటిని కేవలం కళ్ళని కొట్టి పారవేయకండి. ఇది మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అంతా కూడా కాలంలో చేసినటువంటి సంభాషణ. కొన్ని కళ్ళు మిమ్మల్ని రాబోయేటువంటి ప్రమాదం గురించి హెచ్చరిస్తూనే మరికొన్ని మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఉంటాయి. మీ యొక్క కాలచక్రం మారుతున్నప్పుడు ఇలాంటి కళ్ళు అనేది రావడం సహజమే. మీరు నిశ్శబ్దంగా గమనిస్తేనే మీరు అంతా కూడా తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఈ యొక్క కళలే మీకు మరొక స్పష్టమైనటువంటి దారిని అయితే చూపిస్తాయి. ఇది మీ యొక్క అంతర్నాత్మక మాటలు అన్నిటినీ కూడా చేస్తున్నటువంటి భాష. ఇది మీరు అంతా కూడా అర్థం చేసుకునేటువంటి శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది అనే చెప్పాలి. ఇంతవరకు మీరు దేవుని యొక్క కోరికలను అడిగారు, కానీ ఇప్పుడు ఆ యొక్క మహాదేవుడు మిమ్మల్ని గమనించాడు. కారణం లేకుండా మీ నోట శివానామ అనేది రావడం, ప్రశాంతకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి అనిపించడము, జీవితం పైన లోతైనటువంటి తాత్విక ఆలోచనలు రావడం, ఇటువంటివి అన్నీ కూడా మీలో ఆధ్యాత్మిక శక్తిని మేల్కొంటున్నటువంటి క్షణాలని చెప్పాలి. ఇది మీ యొక్క అంటే మీతో మాత్రమే సంభాషించేటువంటి ఒక అరుదైనటువంటి దశ. మీకు ఇష్టమైనది మీ దగ్గరకు రాకపోవచ్చు, కానీ మీకు అత్యంత అవసరమైనది మాత్రం మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. ఇది మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలోకి నడిపించడానికి సిద్ధమైంది. అడ్డంకులు అన్నీ కూడా కనిపించేటువంటి పరిస్థితులు అన్నిటికీ కూడా మిమ్మల్ని అంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే మారుస్తుంది. ఇది మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న, నా యొక్క జీవితం ఇలాగే ఉంటుందా లేక మారుతుందా? సమాధానం ఒక్కటే, మీ యొక్క జీవితం మూలాల నుండి మారిపోబోతుంది. అయితే ఈ యొక్క మార్పు అనేది ఒక్క రాత్రిలో వచ్చే మ్యాజిక్ కాదు, ఇది నిలకడగా వచ్చేటువంటి ఒక గొప్ప పరిణామం అనే చెప్పాలి. మీరు తీసుకునే ఒక చిన్న ఆలోచన, మీరు వదిలేసినటువంటి పాత భయము, మహాదేవునిపై మీరు ఉంచేటువంటి అచంచలమైనటువంటి నమ్మకమే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఒక్కసారి ఈ యొక్క దశ అనేది దాటిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేరు. మీ యొక్క పాత జీవితము మీకు ఒక జ్ఞాపకంలా మాత్రమే మిగులుతుంది. ఇది ఒక కష్టకాలం ముగింపు మాత్రమే కాదు, మీ యొక్క విజయాలకు అడ్డుకట్ట వేయబోయేటువంటి ఒక శక్తివంతమైనటువంటి పునాది. ఆ మహాదేవుని యొక్క కృప మీకు అనుక్షణం అనుభవిస్తూ ఉంటారు. అయితే ఇది మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుకుంటూ ఉంటుంది. మిత్రులారా, ఇప్పుడు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నటువంటి ఒక సానుకూల మార్పు కేవలం ఏదో ఒక అదృష్టం వల్ల వచ్చింది కాదు. ఇది మీరు ఎన్నాళ్లను నిశ్శబ్దంగా భరించినటువంటి కష్టానికి, మీకు చూపిస్తున్నటువంటి అంతులేని ఓర్పుకు, ఆ యొక్క మహాదేవుడిపై మీరు ఉంచినటువంటి అచంచలమైనటువంటి నమ్మకానికి లభించినటువంటి ప్రతిఫలం. కర్మచక్రము ఇప్పుడు మీ యొక్క సహనాన్ని పరీక్షించడం ఆపి మీకు ఒక రక్షణ కవచంలా మారింది. అప్పుడే ఈ సమయంలో మీరు చేయకున్నటువంటి పనులు అన్నిటినీ కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజులు కుజుడి యొక్క ప్రభావం వల్ల మీకు విపరీతమైనటువంటి ఆవేశం అనేది రావచ్చు. ఆ యొక్క కోపంలో తీసుకునే నిర్ణయాలు
ఆలోచనలు, భావోద్వేగాలు, ఎదుటి వారికి ఇచ్చేటువంటి మాటలు, అనాలోచితంగా చేసేటువంటి వాగ్దానాలు మీకే నష్టాన్ని కలిగిస్తబోతున్నాయి. ఏదైనా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా అవమానించినా ఏదంటే వెంటనే స్పందించకండి. ఈ యొక్క దశలో మీరైతే మౌనము అలాగే ఓర్పు మాత్రమే మీకు శ్రీరామ రక్ష. ఒక చిన్న తొందరపాటు నిర్ణయం కూడా మిమ్మల్ని, మీకు అదృష్టాన్ని మరికొంత కాలంగా ఆలస్యం చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రతి అడుగు చూసి ఆచితూచి వేయండి. బయట ప్రపంచాన్ని మీకు మార్చాలనే ప్రయత్నాలు అనేసి ఆపేసేయండి. ముందు మీ లోపల ఉన్నటువంటి అలజడులు అన్నిటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చుకోండి. ఇక మీ యొక్క ప్రస్తుతం గ్రహాల గమనము అనేది మీకు అంతర్గత శోధనకు అనుకూలంగా ఉంది. రోజుకు కనీసం 10 నిమిషాలైనా ఒంటరిగా కూర్చొని మీ యొక్క జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి క్షమించుకోండి. అయితే మీరు ఏది కూడా కోల్పోయారు. ఆ కోల్పోవడం వల్ల మీరు ఏం నేర్చుకున్నారు, ఏం పాఠం ఏంటి, ఇకపై మీ యొక్క జీవితం అది ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఈ యొక్క ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానాలు మీ లోపలే ఉన్నాయి. ఇది కేవలం ప్రార్థన కాదు, మీ యొక్క ఆత్మతో మీరు జరిపేటువంటి ఒక పవిత్ర సంభాషణ. భయము అనేది ఆశ, విశ్వాసం, ఈ 3 శక్తుల మధ్య సమతుల్యం సాధించడమే ఇప్పుడు మీరు చేయవలసినటువంటి అసలైనటువంటి సాధన. భయాన్ని పూర్తిగా వదిలేయకపోయినా దానికి మీ యొక్క జీవితంపై అధికారము అనేది ఇవ్వకండి. ఆశను కేవలం ఊహలకే పరిమితం చేయకుండా విశ్వాసంతో కలిపి ఉంచండి. అప్పుడు మాత్రమే మీరు కోరుకున్నటువంటి మార్పు అనేది నెమ్మదిగా కానీ అత్యంత స్థిరంగా కానీ మీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తుంది. చాలామంది మీ యొక్క జీవితానికి ముగింపు ఏదో అనేసి భయపడుతూ ఉంటున్నారు కదా, కానీ నిజానికి ఇది ఒక పాత అధ్యాయం ముగింపు మాత్రమే. ఇది మీ యొక్క విజయవంతమైనటువంటి కొత్త జీవితానికి తొలి పేజీ. ఇప్పటి వరకు మీరు భరించినటువంటి ప్రతి ఒక్క నొప్పి, పడ్డటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కాను ఆ యొక్క దేవునికి లెక్కలో ఉన్నాయి. అవును, ఆయన ఆలస్యం అనేది చేస్తాడేమో కానీ తనను నమ్మినటువంటి భక్తులకు ఎప్పుడూ కూడా అన్యాయం అనేది చేయడు. ఇప్పుడు మీ యొక్క జీవితంలో నుండి ఎవరు వెళ్ళిపోవాలి, ఎవరు మీతో నిలబడాలో ఆ కాలమే మీకు నిర్ణయిస్తుంది. అవసరమైనటువంటి బంధాలను పట్టుకొని వేలాడడం, అనవసరమైనటువంటి బంధాలతో మీరు ప్రయాణం చేయాలనుకోవడం ఆపి మీ యొక్క విలువలను మీరైతే గుర్తించుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని వారి కోసం మీ యొక్క జీవితాన్ని తాకట్టు అనేది పెట్టకండి. ఆ యొక్క మార్పు అనేది నిశ్శబ్దంగా మొదలై మీ యొక్క జీవితాన్ని సమూలంగా మార్చిదిద్దుతుంది. మీ యొక్క దిశ, మీ యొక్క వాక్చట అంతటినీ కూడాను మీరు వెనక్కి తిరిగి చూస్తే మీరు పాత బంధాలని కూడాను మరలా మీ కళ్ళుగా కనిపిస్తూ ఉంటాయి. వీడియో ముగించే ముందు మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మీ యొక్క ఆలోచనలు అనేది స్పష్టత అనేది రావడానికి ఈ యొక్క చిన్న సాధన అనేది చేయండి. కళ్ళు మూసుకొని ఆ యొక్క పరమేశ్వరుని రూపాన్ని తలుచుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని స్మరించుకోండి. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ఈ శ్లోకం మీలో ఒక తెలియనటువంటి శక్తిని అయితే మీలో నింపుతుంది. అయితే మిత్రులారా, మీ యొక్క భవిష్యత్తును భయంతో కాకుండా నమ్మకంతో ఆహ్వానించండి. ఆ యొక్క మహాదేవుని యొక్క కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ కూడా తోడుంటాయి.